ఒక అమ్మాయి తన లవ్ స్టోరీని మనందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నాకు మెసేజ్ చేసి మీ అందరితో చెప్పమందనమాట. చిన్నప్పటి నుంచి తనకి డిఫెన్స్ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళ డాడీ కూడా చిన్నప్పటి నుంచి తినకి సోల్జర్స్ గురించి చాలా గొప్పగా చెప్పేవారంట. కానీ తిన అప్పుడు అనుకోలేదంట తిన సోల్జర్ నే లవ్ చేస్తానని చెప్పి. ఒక రోజు టెంపరరీ డ్యూటీ పని మీద మన హీరోస్ తిన వర్క్ చేస్తున్న ఊరికి వచ్చారంట. ఫస్ట్ టైం తను చూడగానే తన బిహేవియర్ కి, తన మాట తీరికి, తన మంచితనానికి ఫ్లాట్ అయిపోయి ఇంకా చేసుకుంటే తిన్నే చేసుకోవాలని చెప్పి మైండ్ లో ఫిక్స్ అయిపోయిందంట. ఇంకా అలా చూస్తూనే 2 days గడిచిపోయి వీళ్ళు డ్యూటీ పని మీద వచ్చారు కదా, ఆ పని పూర్తి అయిపోయి ఇంకా వాళ్ళు యూనిట్కి బయలుదేరేశారనమాట. తను వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ తనని కలవడం ఎలాగా అని చెప్పి చాలా బాధపడిందంట. తనే గుర్తొస్తున్నారు, కలవాలనిపిస్తుంది కానీ తన గురించి ఏమీ తెలియదు అని చెప్పి చాలా బాధపడిందంట. ఎలాగైనా తనని కలాలి అని చెప్పి మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిందంట. ముందు మంచిగా జాబ్ తెచ్చుకొని తర్వాత తనకి ప్రపోజ్ చేద్దామని చెప్పి అనుకుంది. ఇంకా జాబ్ కోసమని కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిందంట. 2 months తర్వాత అన్నోన్ నెంబర్ నుంచి తినికి మెసేజ్ వచ్చిందంట. హాయ్ అండి ఎలా ఉన్నారని చెప్పి. ఇంకా వీళ్ళిద్దరు కలుసుకున్నారా లేదా, ఇంతకీ ఆ మెసేజ్ ఎవరి నుంచి వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.